జిబ్లీ ట్రెండ్ ఏ రేంజ్ లో హిట్ అయిందో అంతా చూస్తున్నాం. కానీ ఇదే సమయంలో మరో డౌట్ తలెత్తుతోంది. జిబ్లీ స్టైల్ ఇమేజ్ల కోసం పర్సనల్ ఫోటోలని ఏఐ టూల్స్ లో అప్లోడ్ చేయడం సేఫేనా అని. దీనిపై సైబర్ నిపుణులు ఏం చెబుతున్నారు? జిబ్లీ ఫోటోస్ క్రియేట్ చేసుకుంటే డేటా ప్రైవసీకి ముప్పు తప్పదా? అసలు చాట్ జీపీటీ దీనిపై ఏమంటోంది? చాట్ జీపీటీ జిబిలీ స్టైల్ ఇమేజెస్ ని జనరేట్ చేసిన కొద్ది రోజుల్లోనే అది సోషల్ మీడియాలో ఓ తుఫాన్ని క్రియేట్ చేసింది. జిబిలీ స్టైల్ ఫోటోల కోసం సోషల్ మీడియా యూజర్లంతా తమ ఫోటోలను అప్లోడ్ చేసేస్తున్నారు. కానీ మీకు తెలియకుండానే ఓపెన్ ఏఐకి ఫేస్ డేటాని అందజేస్తున్నారని డిజిటల్ ప్రైవసీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెబ్ స్క్రాప్ డేటాకు వర్తించే చట్టపరమైన పరిమితుల్ని దాటవేస్తూ స్వచ్ఛందంగా సమర్పించిన చిత్రాలను పొందేందుకు ఓపెన్ ఏఐని అనుమతిస్తున్నారు. దానివల్ల మీ ఫేస్ ఐడెంటిటీని మీకు మీరే ఇతరులకు అప్పగిస్తున్నారని చెప్తున్నారు. దీని ద్వారా భవిష్యత్తులో ఆ ఫోటోలను దుర్వినియోగం చేసే అవకాశాలు ఉంటాయని టెక్ ప్రముఖులు హెచ్చరిస్తున్నారు. పర్సనల్ ఫోటోలను ఏఐ చాట్ బ్యాట్ లో అప్లోడ్ చేయటం డేటా ప్రైవసీకి ప్రమాదకరమని చెప్తున్నారు. స్వచ్ఛందంగా మన ముఖ కవళికల డేటాని మనమే అందిస్తున్నామని, ఈ డేటా భవిష్యత్తులో ఎలా వినియోగిస్తారు అనేది ఇప్పుడే చెప్పలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా చాట్ బ్యాట్స్ వినియోగదారుల అనుమతి లేకుండానే ఈ ఫోటోలను భద్రపరుచుకుని వాటిని వ్యాపార ప్రయోజనాలకు కూడా వాడే అవకాశం ఉందంటున్నారు. ఒక్కసారి మన వ్యక్తిగత ఫోటోలను ఏఐ యాప్స్ కి అప్పచెపితే ఇక వాటి కంట్రోల్ మన చేతుల్లో ఉండదు. రోజురోజుకు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న వేళ వ్యక్తిగత భద్రతపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. కొన్ని కంపెనీలు, హ్యాకర్లు ఈ డేటాను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి రిస్క్ల నుంచి తప్పించుకోవాలంటే యూజర్లు తమ పర్సనల్ ఫోటోలను ఎక్కడైనా అప్లోడ్ చేసే ముందు ఆలోచించాలి. ప్రైవసీ పాలసీ నిబంధనల్ని స్పష్టంగా చదివి అనవసరమైన పర్మిషన్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ఉచిత సేవల్ని వాడుకునే ముందు దాని వెనక ఉన్న గోప్యత ప్రమాదాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. సోషల్ మీడియా ట్రెండ్స్ లో పార్టిసిపేట్ చేయటం సంతోషాన్నిచ్చినా డేటా ప్రైవసీ విషయంలో జాగ్రత్తగా ఉండటం కూడా ముఖ్యమేనని సూచిస్తున్నారు. ఫ్రీగా అని చెప్పి చాలా మంది జిబిలీ ఇమేజెస్ క్రియేట్ చేసుకుంటున్నారు. కానీ మీ అంతటా మీరే మీ పర్సనల్ డేటాని, ఫోటోలను వాళ్ల చేతుల్లో పెట్టేస్తున్నారు. ఓపెన్ ఏఐ, మెటా, గూగుల్ లాంటి కంపెనీలు యూజర్ల ఫోటోలను ఉపయోగించి వాటి ఏఐ మోడళ్లకు ట్రైనింగ్ ఇస్తున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దాంతో మీ డేటా ప్రైవసీకి భంగం కలిగే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో మీ ఫోటోని వాడి మీ వివరాలని సేకరించొచ్చు. అంతేకాదు, జిబిలీ ఇమేజ్ జనరేట్ చేయడం కోసం మీరు అప్లోడ్ చేసిన ఫోటోస్తో డీప్ ఫేక్ వీడియోలు చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే ప్రమాదం కూడా ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో క్లియర్ వ్యూ ఏఐ సోషల్ మీడియా, వార్తల సైట్లు, పబ్లిక్ రికార్డుల నుంచి పర్మిషన్ లేకుండా 3 బిలియన్ల ఫోటోస్ను దొంగిలించింది. వాటిని పోలీసులు, ప్రైవేట్ కంపెనీలకు విక్రయించడం ద్వారా డేటాబేస్ ని సృష్టించిందనే ఆరోపణలు ఎదుర్కొంది. అందువల్ల ఏఐ చాట్ బ్యాట్ ట్రైనింగ్ కోసం వేలాది ఫోటోలను సేకరించేందుకు ఓపెన్ ఏఐ ఈ ట్రెండ్ ని ఓ మార్గంగా వినియోగించుకుంటుందనే అనుమానాలు ఉన్నాయి. యూజర్లంతా ఈ ఫీచర్తో ఫుల్ ఖుషి అవుతూ ఉండగా చాలా మంది టెక్ నిపుణులు మాత్రం కొత్త ఫేస్ డేటాని అందజేస్తున్నారని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడిది తీవ్రమైన డేటా ప్రైవసీ సమస్యల్ని లేవనెత్తుతోంది. ఓపెన్ ఏఐ డేటా సేకరణ వ్యూహం ఏఐ కాపీరైట్ సమస్య కంటే ఎక్కువ అంటున్నారు. జిబిలీ ఫోటోల విషయంలో వ్యక్తిగత డేటా భద్రతపై ఓపెన్ ఏఐ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన లేదు. అయితే ఇలా జిబిలీ కోసం పర్సనల్ ఫోటోస్ను అప్లోడ్ చేయటం సేఫేనా అని చాట్ జీపీటీని అడిగితే అది కూడా సురక్షితం కాదు అనే తెలిపింది. అందువల్ల ఏఐ చాట్ బ్యాట్లతో వ్యక్తిగత ఫోటోలు షేర్ చేసుకోకపోవడం బెటర్ అంటున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తమ చిత్రాలు అప్లోడ్ చేసినప్పుడు వాటిని ప్రాసెస్ చేసేందుకు ఓపెన్ ఏఐకి పర్మిషన్ ఇస్తారు. ఇది ఆ సంస్థకు ఎక్కువ స్వేచ్ఛను ఇచ్చే భిన్నమైన చట్టపరమైన ఆధారం. ఓపెన్ ఏఐ పర్సనల్, ప్రైవేట్ ఫోటోస్ ను ఫ్రీగా, ఈజీగా యాక్సెస్ చేస్తుందని చెప్తున్నారు. అందువల్ల జిబిలీ ఇమేజ్ క్రియేట్ చేసుకునే ముందు ఇవన్నీ ఆలోచించండి. మనకు జస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేసుకునేందుకు పనికొస్తుంది. కానీ ఏఐ చాట్ బ్యాట్ కి అలా కాదు, మనం ఊహించనంతగా వాడేస్తుంది. అందుకోసమే సైబర్ స్మార్ట్ గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.